హలో ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ చూడగానే ఆ బాటిల్‌లో ఏముంది? ఆ సీక్రెట్ ఏంటి? ఆ మిస్టీరియస్ ఏంటి? కొరియన్‌లో అంతలా ఎందుకు వాడుతున్నారు అనేది తెలుసుకోవాలని ఉంది కదా! అది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బియ్యాన్ని గిన్నెలో తీసుకొని నీటితో ఒకసారి కడగండి. దీనివల్ల బియ్యం పైన ఉన్న దుమ్ము, ధూళి పోతాయి. ఆ నీటిని పారబోయండి. శుభ్రం చేసిన బియ్యంలో 2 కప్పుల మంచినీరు పోసి బియ్యాన్ని బాగా మిక్స్ చేయండి. అప్పుడు నీరు పాల రంగులోకి పిక్చర్లో చూపించిన విధంగా మిల్కీ వైట్గా మారుతుంది. ఇలా కనీసం 30-40 మినిట్స్ నాననివ్వండి. ఈ రైస్ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని వారంలో 3 రోజులు అప్లై చేసి చూడండి. మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో లేదా స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది 3-5 రోజుల వరకు చాలా తాజాగా ఉంటుంది. చల్లటి రైస్ వాటర్తో ముఖానికి స్ప్రే చేసుకుంటే ఇంకా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.